ఇలా మన ఎన్టీవీ వనితా రిథమ్ ని ఓ ప్రియా ప్రియా అంటూ ఫ్యాంటాస్టిక్ గా స్టార్ట్ చేశారు మన సింగర్స్. మరి ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ పాడడానికి మరొక వెరీ వెరీ టాలెంటెడ్ సింగర్ రాహుల్ నంబియార్ గారు వస్తున్నారు మన ముందుకి. అనూప్ గారి దర్శకత్వంలో ఏ సినిమాలోని ఏ పాట విన్నా ఆ పాటలతో మనకి ఇష్క్ అయిపోవడం ఖాయమే అనుకోండి. మరి అదే ఇష్క్తో ఇప్పుడు హార్ట్ అటాక్ కూడా అయింది. ఎస్, యూ గెస్డ్ ఇట్ రైట్. నేను చెప్తోంది హార్ట్ అటాక్ సినిమా గురించి. ఆ సినిమాలో సూపిన్ సండే అన్న ఒక చిన్న యాసతో పాడినటువంటి పాట రిలీజ్ అయినప్పుడు టోటల్గా ఉర్రూతలూగించేసిందండి. అదే పాట ఇప్పుడు మీ ముందు ప్రజెంట్ చేయడానికి ఒరిజినలీ పాడినటువంటి సింగర్ రాహుల్ నంబియార్ గారు వచ్చేసారు. సో లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ మిస్టర్ రాహుల్. పొద్దున్నే లేస్తే మొదలు ఎన్నెన్నో టెన్షన్లో, బీపీలు షుగరులు, ధర్నాలు గొడవలు యుద్ధాలు, వీటన్నిటి మధ్య ఓ ఆడపిల్ల ముఖము చూస్తే, ఆ అందమైన కళ్ళు చూస్తే, మరి నవ్వు చూస్తే, ఆ నడక చూస్తే, శాంతి మన శాంతి శాంతి ఓ చూపించండి చూపించండి, నన్నాన దాచుకోకండి, చూపించండి. గుండె దడదడగోలా ఏమిటో ఈ లీలా, ఎంతమంది అమ్మాయిలో లాలా నిద్ర చెడిపోయేలా మీరు ఎదురవ్వాలా, తెల్లవార్లు మీకోసం మేము తప్పించాలా. ఏ మ్యాంగల్సే మా ఏంజల్సే, మేమంతా మీ ఫ్రెండ్సే, నడుమో గిడుమో తృణమో పనమో ఏదో ఒకటి. ఏమైంది కొంచెం చూపించండి చూపించండి, మీ అంద చందాలు దాచుకోకండి, చూపించండి చూపించండి, ఈ లోకం మొత్తం మార్చివేయండి, చూపించండి. అందమైన అమ్మాయి అంటే ఆక్సిజన్ లాంటిదే, హే అందకుండా పోతుంటే మా ఊపిరి ఆడదే, మీరిట్ట నవ్వితే యుద్ధాలిక జరగవే, మీ ఓరా చూపుకే దాసోహం లోకమే, మీరు సీతాకోక సిలకలే, మొటి విరుపో విసుగో అలకో కులుకో ఏదో ఒకటి చూపించండి. మీరెన్ని కలర్ఫుల్ డ్రెస్లు వేసినా మంచి షేపులో లేకుంటే మాత్రం కుదరదు. జిమ్ కెళ్ళి వర్కౌట్లే చేయండి, చూపించండి చూపించండి, మీ అంద చందాలు దాచుకోకండి, చూపించండి. బై డిఫాల్ట్ మీ బాడీలో మ్యాగ్నెట్ ఉంటదే, ఎంత ఎంత దూరంగా నా లాగేస్తుంటదే, బ్లాక్ అండ్ వైట్ కళ్ళకే కలరింగు మీరులే, మగవాడి జన్మకే మీనింగే మీరులే, మా మనసే దోచే దొంగలే, అసలో కసరో పిసరో కసురో ఏదో ఒకటి చూపించండి. ప్లీజ్ ఏది పడితే అది తినేయకండమ్మా. మిమ్మల్ని నమ్ముకొని ఎన్ని ప్రాణాలున్నాయో మీకేం తెలుసు. డైటింగులు చేసి స్లిమ్ముగా ఉండండి, చూపించండి చూపించండి, మీ అంద చందాలు దాచుకోకండి, చూపించండి చూపించండి, ఈ లోకం మొత్తం మార్చివేయండి, చూపించండి చూపించండి చూపించండి. Sunday. Trying to sing like you.
ధనంజయ్, థ్యాంక్ యూ ఫర్ అసిస్టింగ్ బీయింగ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. ఒరిజినల్లీ మీరే పాడారు కదా రాహుల్ గారు? Yes, that's right. స్టార్టింగ్ ఏమన్నారు? యుద్ధాలైనా, టెన్షన్ అయినా, స్ట్రెస్ అయినా, స్ట్రెయిన్ అయినా ఒక ఆడపిల్ల కనిపిస్తే చాలు శాంతి అన్నారు. కానీ మ్యూజిక్ లవర్స్ అందరికీ ఎలాంటి మూడ్లో అయినా శాంతి అనేది మ్యూజిక్ వింటే కలుగుతుంది. ఐఎమ్ ష్యూర్ Yeah, absolutely. మీరందరూ అంత ప్యాషనేట్ గా పాడుతూ ఉంటారు కాబట్టి ఐ థింక్ మ్యూజిక్ మీ నరాల్లో ఉన్నాయేమో కదా? Yeah, absolutely. సో That's రాహుల్ most గారు, beautiful thing. మీరు తెలుగు కాదు, ఆ విషయం మాకు తెలుసు. మీరు తమిళా లేకపోతే మీ I'm a Malayali, brought up in Delhi, living in Chennai, ఆహాహాహా. singing Telugu songs. మొత్తం ఆల్ ఇండియా అంతా తిరిగేసి వచ్చారు కదండి. యు ఆర్ మలయాళీ, బోర్న్ ఇన్ ఢిల్లీ, Living in Chennai. లివింగ్ ఇన్ చెన్నై, Singing Telugu. సింగింగ్ ఇన్ తెలుగు. వా 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 వాట్ మల్టీలింగ్వల్ కాంబినేషన్ అన్నమాట. అయితే ఇప్పుడు మలయాళీలో మీరు ఇంకా ఈజీగా పాడతారా లేకపోతే తమిళా లేకపోతే తెలుగా? Telugu, I should say, is very sweet and easy. Malayalam is the toughest. Even I find it very difficult to sing in మనసాలో Malayalam. కరెక్ట్ చెప్పానా? సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. Thank you so much. First of all, I have to thank Anup for giving me this wonderful song, and thank you to Puri Garu also. It's a brilliant song for me to sing. I mean, I've just loved doing the work. అనూప్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. హౌ వాజ్ ఇట్ వర్కింగ్? అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ సాంగ్ మీరు తెలుగులో Yeah, this is not the first song, but I should say this is the biggest hit for me from Anup Garu. In fact, when I sang the song, I just sang it very normally first. Supinchande, supinch. Then he said, no, I want more nasal. I want a different tone. So we tried a lot of things, and then finally, before my flight left, I finished the song. And in fact, I did the dialogues also, so I'm very happy. I did డైలాగ్స్ Telugu కూడా dialogues. చెప్పారా మీరు తెలుగులో? ఏది ఒక డైలాగ్ జస్ట్ అలా శాంపుల్ గా వదలండి. కమాన్ రాహుల్, యూ కెన్ డూ ఇట్. వెన్ యూ కెన్ సింగ్ యూ కెన్ ఆల్వేస్ టాక్ మ్యాన్. మీరెన్ని కలర్ఫుల్ డ్రెస్లు వేసిన మంచి షేపులు లేకుంటే మాత్రం కుదరదు. జిమ్ కెళ్ళి వర్కౌట్ చేసిన చూపించండి. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. Thank you so థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ధనంజయ్. థ్యాంక్ యూ. మరి ఈ వండర్ఫుల్ పాట తర్వాత నెక్స్ట్ 2014లో అనూప్ గారి నుంచి వచ్చినటువంటి మరొక చాలా పెద్ద బ్లాక్ బస్టర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్, మనం నాగార్జున గారు లీడ్ రోల్లో కనిపించినటువంటి మనం సినిమా అసలు మ్యూజిక్ పరంగా చెప్పుకోనివ్వండి, లేకపోతే డైరెక్షన్ పరంగా, స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా ప్రతి ఒక్క శాఖలో మనల్ని బాగా ఆకట్టుకుంది ఈ సినిమా. మనం సినిమా నుంచి కనిపించిన అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సింగర్స్ అందరూ. సో లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ సింగర్స్, ది టాలెంటెడ్ సింగర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కలిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసును తడిపిన క్షణము కదా. ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా, ఓ అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా. పిల్లలు వీళ్ళే అవుతుండగా, ఆ అల్లరి నేనే చూస్తుండగా, కన్నోళ్లతో నేను చిన్నోడిలా కల కలిసిన ఎగసిన బిగిసిన కథ
వండర్ఫుల్ సాంగ్ దట్ వాస్. మరి ఇది కాస్త సర్ప్రైజింగ్గా ఉండింది దట్ టీమ్ మెంబర్స్ అందరూ అనుకున్నాము, సింగర్స్ అందరితో పాటు అనూప్ గారు కూడా ఈ పాటలో ఉండడం అనేది దట్స్ అ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ సాంగ్. అయితే ఈ పాట కాంపోజిషన్లో మీ మ్యూజిక్ పట్ల మీ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది మాకు. అఫ్కోర్స్ లిరికలీ చెప్పాలి అంటే చాలా ఉన్నతమైన, చాలా మంచి భావాలు. అంటే అమ్మగా, అమృతం కన్నా కమ్మగా, ఇలా అమ్మ గురించి ఎంత మాట్లాడినా తక్కువేనండి. అలాంటి అమ్మ గురించి అద్భుతమైన పాట రాశారు. మరి ఈ పాట గురించి అనూప్ గారు. Yeah. First of all, I thank God for giving me such a beautiful project and 3 generation heroes toni work cheyadame kaani lekapothe Nag sir and Chaitanya and my director Vikram gari support e gaani, it was awesome working for Manam. And Manamlo నాకు ఈ అన్ని సాంగ్స్ చాలా క్లోజ్ టు మై హార్ట్ అండి. దిస్ సాంగ్ స్పెషల్లీ ఇట్స్ ఎ మీనింగ్ఫుల్ సాంగ్ బికాజ్ ఒక పేరెంట్స్ మదర్ పైన ఈ సాంగ్ ఇట్స్ ఎ వెరీ మీనింగ్ఫుల్ సాంగ్. చంద్రబోస్ గారు చాలా హార్ట్ టచింగ్ లిరిక్ రాశారు. సో దట్స్ ఇట్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద సింగర్స్. సో ఈ పాట మీరు ఎంత ఇమోషనల్ టచ్ ఇచ్చి ఎంత మ్యూజికల్గా కంపోజ్ చేశారో, పియో రే కూడా అంతే హిట్ అయింది అండ్ ఎవ్రీబడి లవ్ దాట్ సాంగ్ ఆల్సో. సో ఆ సాంగ్కి ఈ సాంగ్కి మూడ్కి చాలా తేడా ఉంది, బట్ ఈక్వలీ ఎవ్రీబడి లైక్ బోత్ ద సాంగ్స్. దట్ లిరిక్స్ పియో రే లిరిక్స్ ఇన్స్టెంట్గా మీరే తయారు చేసేసారా లేకపోతే ఎవరైనా రాశారా? యాక్చువల్లీ కంపోజ్ చేసేటప్పుడు ఏదో ఒక ఫాల్స్ లిరిక్స్ ఉంటాయి కదా, నోటికి ఏదో వస్తే అది చేస్తుంటాను నేను కంపోజ్ చేసేటప్పుడే. సో చూపించండి లాగా. అయితే పియరే కూడా అలాగే వచ్చింది లిరిక్స్ అవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపోజింగ్ చేసే టైంలోనే ఇన్స్టెంట్గా ఒక ఫీల్తో ఒక పాడేసి అలా రికార్డ్ చేస్తాను. సో అది అలాగే ఓకే అయిపోయింది సాంగ్. ఇది బాగుంది కదా లిరిక్, ఇలాగే ఉంచేద్దామని డైరెక్టర్ మొత్తం లిరిక్ ఇట్స్ అంటే లిరిక్ పార్ట్ తక్కువ ఉంటుంది, ఆ ఉన్న లిరిక్ నేను చేసింది అది. సో దట్ వాజ్ వండర్ఫుల్ అనూప్ గారు. చాలా చాలా మంచి భావం అండి. వింటున్న కొద్దీ మళ్ళీ వినాలనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి పదం కూడా ఎంత రియలిస్టిక్గా రాశారో. సో చంద్రబోస్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్.